సింపుల్‌గా హడావిడి లేకుండా చేపల పులుసు చేసుకుందాం రండి. ఉప్పు, పసుపు, కారం బాగా పట్టించి ముక్కలకి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో కొంచెమంత ఆయిల్ తీసుకొని దాంట్లోనే మనం ముందుగా పెట్టుకున్నటువంటి జీలకర్ర కొద్దిగా, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అంత పసుపు, కస్తూరి మేతి కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ ముద్ద వేసుకొని అది కొంచెం పచ్చిదనం పోయే వరకు ఉంచి, తర్వాత కలిపి పెట్టుకున్న ముక్కల్ని ఇందులో వేసుకొని ఒక్క 2 ఆర్ 3 మినిట్స్ కొద్దిసేపు అలా హీట్‌కి ఉడకనివ్వండి. సో, ఒక్కసారి కలపండి అంతే. ఇంక తర్వాత నుంచి అస్సలు కలపొద్దు. సో, కాసేపు మూత పెట్టి పక్కకు పెట్టిన తర్వాత దాంట్లో మీకు రుచికి తగ్గట్టుగా చింతపులుసు పోసుకోవాలి. మరీ లూజ్‌గా కాకుండా, మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉండాలంటే గ్రేవీగా ఇలా వండుకోండి. దాంట్లోనే కొంచెం మెంతిపిండి, జీలకర్ర పొడి వేసి మూత పెట్టి కాసేపు ఉడికించినాక ఇలా ముక్కలు ఉబ్బాయి చూసారా? ఆ ఉబ్బితే మనకి ఎంత బాగా పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.